హాయ్ అండి, మళ్ళీ ఒక వెరైటీతో వచ్చిన భవానీ వంటలలో ఎగ్గు కర్రీ ఎట్లా చేయనో చూపిస్తాను నేను. 3 సైజు పెద్ద సైజు ఉల్లిగడ్డలు 3 తీసుకోవాలి. తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎట్లా కటింగ్ చేసుకోవాలి చూపిస్తాను తయారు చేసే విధానం. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు తీసుకొని సన్నం చేసుకోవాలి. అంత సన్నం చేసిన మిషన్ ఉండే ఆ మిషన్ ఎగొట్టి పెట్టింది మా బావ, పోయింది. అది మళ్ళీ తెచ్చుకుందామంటే కుదురుతలేదు. మొత్తం ఇట్లా కట్ చేసి వేసుకోవాలంటే మరి కర్రీ అంటే కర్రీ కాదు, కొంచెం పులుసులాగా పెడతాను. చాలా బాగుంటుంది ఎగ్గుతో చేసినవి. మళ్ళీ శ్రావణం వస్తే ఎగ్గు ఇవి అని చూపించలేదన్నట్టు ఇప్పుడు చూపిస్తున్నాను నేను. ఈ శ్రావణం మేము పాటిస్తాము, మీకేం తినము. గుడ్డు చికెన్ మటన్ ఏం తినము, ఇవన్నీ వాళ్ళు ఇలా మొత్తాము. ఇలా కట్ చేయాలి. అరే లడ్డు, ఎంతసేపు తింటారా మీరు? జల్దీ కానీ. నేను ఎక్కువ ఉల్లిగడ్డలు వాడతా ఎగ్గులో కాబట్టి 3 తీసుకున్నా. ఎక్కువ వాడని వాళ్ళు 2 చాలు. కోసుకోవాలి ఉల్లిగడ్డ. ఇప్పుడు కడిగి ఈ జాలి దాంట్లో వేసుకుంటున్నాను, నీళ్ళన్నీ ఒడిచిపోవడానికి. ఇవి ఎట్లా తయారు చేయడమో చూపిస్తాను. ఉప్పు కారం ఇక్కడ తీసుకురా. నీళ్ళని వేసుకున్నా. 5 గుడ్లు తీసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ఇవి కూడా సన్నం ఇట్లా కట్ చేసుకోవాలి. సన్నం అంటే సన్నం కట్ చేసుకోవాలి. ఇట్లా చీరి అవి ఆ బాడక రక్షణ చేస్తాడంట. 3 పచ్చిమిర్చి ఇట్లా సన్నం కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ఉందా దీంట్లో వేసుకోవాలి. కొద్దిగా తాలింపు ఉంచుకోవాలి. 1 ఉల్లిగడ్డ అంతా, 2 ఉల్లిగడ్డలు అంతా దీంట్లో వేసుకోవాలి. 1 ఉల్లిగడ్డ అంతా ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో గుడ్లు కొట్టి కడగలే చేయాలి. గుడ్లు మొత్తం కొట్టి దీంట్లో వేసేసుకోవాలి. చాలా టేస్ట్ అవుతుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి ఎట్లయితుందో. ఈ చపాతీకి రైస్కు తినొచ్చు, చాలా బాగుంటుంది కర్రీ. కొట్టగానే ఇది ఆఫ్ చేయి. దాన్ని ఇట్లా వేసుకోవాలి. నీళ్ళు పోసుకున్నా. నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నా. దీన్ని వెలిగిస్తా. ఇప్పుడు ప్లస్ స్టవ్ వెలిగించి అవి ఉడికిపోతుంటాయి. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే ఉప్పు వేస్తా. మన రుచికి తగినంత ఉప్పు, ఎంత ఉప్పు తింటామో అంత. కారం పొడి 1 స్పూన్ కారం పొడి. మేము జర ఎక్కువ తింటాం కారము, 1 స్పూన్ వేసిన. మీరు కావలిస్తే తగ్గించుకొని వేసుకోండి.
ఇంకా ఇది జీలకర్ర వామ కలిపింది ఒక అర స్పూన్ వేసినాం. ఒక సగం చెంచా పసుపు, సగం చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొద్దిగా కస్తూరి మెంతి దీంట్లో వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి ఇది మొత్తం వేసాను కదా, ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా మొత్తం ఇట్లా అనుకోవాలి. ఆయిల్ మొత్తం సైడ్లో కొంచెం ఇట్లా అనుకొని చిన్న కటోరీలు ఇట్లాంటి సైజు కటోరీలు తీసుకొని మొత్తం ఇట్లా అనుకోవాలి. గిన్నెలు ఇట్లా అనుకోవాలి. కర్రీ చేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలి ఇదే అనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. ఒకసారి నేనే ట్రై చేసిన, చాలా బాగుందని ఇప్పుడు మళ్ళీ వీడియోలో చూపిద్దామని చూపిస్తున్నా. దీనికంటే పెద్ద ఉంటే పెద్ద 2 అయినా పర్వాలేదు, నా చిన్నవి ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నా. లేకుంటే గిలాసులు గిన్నెలు అందుబాటులో అంటే గ్లాసులలో కూడా పెట్టుకోవచ్చు. గ్లాసులు ఉంటే కూడా గ్లాసులకు ఆయిల్ రుద్దుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. నాతో ఉన్నాయి కాబట్టి పెడుతున్నాను నేను. ఈ కటోరీలు లేకపోతే గ్లాసులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపింది ఉంది కదా, దీనిలలో వేసుకోవాలి. చాలా బాగా అవుతుంది, ఎంత బాగా అవుతుంది అంటే అంత బాగా అవుతుంది. ఇది వేసుకొని సగం సగం వేసుకోవాలి మొత్తము, ఎందుకంటే అది మనం పైకి వచ్చేస్తుంది కదా, ఫుల్ వేసుకోవద్దు. అన్నీ ఇంట్లోనే వెరైటీగా చేసుకొని తినవచ్చు, బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే మంచిగా ఉంటుంది మనకు. గిన్నెలు వేసుకొని ఇట్లా వాటర్లో, ఇప్పుడు నీళ్ళు అన్నీ వాటర్ వేడి అయిపోయినాయి కదా, దాంట్లో ఇట్లా పెట్టేసుకుందాం. వేడికే ఇవి అయిపోతాయి.
వస్తాయి. చిన్నగా ఉంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఇట్లా మూత పెట్టేసేయాలి. ఇట్లా 3 పెట్టి ఇది పెడదాం అనుకున్నా పట్టలేదు దాంట్లో. ఇక 3 పట్టినాయి, 3 పెట్టేసి మూత పెట్టేసిన. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కావాలి. ఇట్లా ఐలో పెట్టేసిన. మళ్ళీ మంట ఐలో పెట్టి కొద్దిసేపు అయినాక మళ్ళీ తీసేద్దాం. జర సిమ్లో పెట్టుకుందాం. ఇక ఇట్లా ఉడికిపోయినాయి కదా, ఇక స్టవ్ కట్ చేసుకున్నాం. ఇట్లా ఉడికిపోయినాక కొద్దిసేపు మూత పెట్టి 1 నిమిషం పెడదాము. ఇక ఇవతల సైడ్ కూడా ఉడికిపోయినాయి. రెండు ఇట్లా ఉడికిపోయినాయి. ఇది కొంచెం వాటర్ పడ్డది దీంట్లో. ఇప్పుడు ఇది కూడా స్టవ్ కట్ చేసుకున్నాం. 5 నిమిషాలు పెడదాం. ఇట్లా ఇది మొత్తం ఇట్లా చాక్ తోటి ఇట్లా అనుకోవాలి రౌండ్గా. ఇది ఇట్లా అల్కా కేక్ లాగా వచ్చేస్తుంది. కటింగ్ బోర్డ్ తీసుకో. ఈ మోడల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా 4 ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేయకముందే కట్ అయింది అనుకో, ఇక ఇట్లా కట్ చేసుకొని ఇట్లా మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవన్నీ పీసులు ఎంత బాగా వచ్చినాయి పీసులు. ఇట్లా తీసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ఎక్కువైంది కాబట్టి జర చినిగిపోయింది. ఇది 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్తా. కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపి పెట్టుకున్న పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత అక్కడ పెట్టి పచ్చిమిరపకాయలు చీడి 3 కట్ చేసుకున్నాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ, అలా మీకు పేస్ట్ తీసుకో. దాంట్లో ఇట్లా కలిగేద్దాం. కొద్దిగా సేపు ఇట్లా కలిపి కొద్ది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా స్పూన్ లేకుండా అయిపోయింది కాబట్టి చెంచాతో లేకుండా చేతితో వేస్తుంది. జరుగు జరుగు జరుగు. ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొద్దిసేపు కలిపి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి.
దాంట్లో వేసినాం కదా ఉప్పు, దీంట్లో కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కారం పొడి వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ వేసినా కానీ దీంట్లో కొద్దిగా వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకోవాలి. మళ్ళీ కలపాలి ఒకసారి. కలిపినాక ఇప్పుడు ఈ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. గరం మసాలా ఇట్లా కచ్చపచ్చ దంచుకోవాలి. ధనియాలు కూడా మెత్తగా దంచుకోలేము, అన్నీ వేసేయాలి. సిమ్ములో పెట్టుకుందాం అంట. సిమ్ములో పెట్టిన ఇప్పుడు జర వేగిన తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, ఇట్లా పిసుక. ఈ రసం అనేది ఇట్లా వేసుకోవాలి. కొన్ని నీళ్ళు తీసుకొని అయితే వేసుకుంటాం. ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసిన దీంట్లో. కలియబెట్టాలి జర కొద్దిసేపు. జర దబాయించి మంట పెడదాం, హైలో పెడదాం మంట. ఇప్పుడు ఇవన్నీ వేసినాక వాటర్ పోసినాక కొద్దిగా హైలో పెడదాం. పెట్టిన తర్వాత మూత పెడదాం. జర మూత పెట్టి ఒక 2 నిమిషాలు పెడదాం. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇంకా ఇవి జర కట్ చేసుకుందాం. మళ్ళీ వాటర్ వేసుకుందాం. చాలా బాగా అవుతుంది ఇది. ఎక్కువసేపు కలిపొద్దు కూడా. ఇప్పుడు గిలాసులల్లో వేసినా కాబట్టి కొంచెం కొంచెం ఇట్లా ఇరిగిపోయినాయి కదా, అవి కూడా దీంట్లో వేసేసుకుందాం. ఈ గిన్నె కత్తుకపోయింది ఉన్నది లాస్ట్ది, అవి కూడా ఇట్లా వేసేసుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది. ఒకటే రకం చేసుకున్నాడు కంటే ఇట్లా కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగా అవుతుంది. చపాతీకి, జొన్న రొట్టెకు పీసులు పీసులు మంచిగా ఉంటుందండి ఇది. ఇక పీసులు పీసులు కనిపిస్తుంది కదా, ఈ చూడ అంతా కింద వేసేసిన. ఉల్లిగడ్డ కదా కింద అతుకపోయింది గిన్నెలకు. చూసారా పీసులు పీసులు, ఇక మటన్ పీసుల్లాగా. ఇంతేనండి, అయిపోయింది రెడీగా. ఇప్పుడు 3 నిమిషాలు పెడదాం, మూత పెట్టి హైలో పెడదాం, పెట్టి తీసేద్దాం. ఇట్లా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇట్లా నెమ్మదిగా కలుపుకోవాలి. తింటే మాత్రము చాలా టేస్ట్ వస్తుంది, బాగా వస్తాయి ఇవి. ఇంకా ఇట్లా చిక్కబడ్డది కదా, నీళ్ళు అని పోయినాయి కదా, కొన్ని వాటర్ వేసుకుందాము. కొన్ని వాటర్ తీసుకురా. మూత తెరిచి చూద్దాము. 5 నిమిషాలు అయింది.
ఇట్లా ఉడికిపోతుంది, ఇట్లా ఉడుకుతుంది కదా, ఇట్లా ఒకసారి కలుపుకుందాం. చాలా మంచిగా అవుతుందండి ఇది కర్రీ. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ పీసెస్ వేసుకుందాం. ఇట్లా సిమ్ములో పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి వేసేటప్పుడు ఇట్లా సిమ్ములో పెట్టుకుందాం. ఇట్లా ఒక్కొక్క పీసు ఇట్లా వేసుకోవాలి. ఇది ఉల్లిగడ్డ వేసినాను కాబట్టి కొంచెము తిరిగినట్లు వస్తున్నాయి పీసులు. ఒకటే గిన్నెలో పెద్ద గిన్నె ఉంటే ఒకటేసారి కూడా వేసుకొని ఇట్లా ముక్కలు చేసుకోవచ్చు మీరు. కానీ కొంచెం లావుగా వస్తాయి ఒకటే గిన్నెలు వేసుకుంటే. ఇట్లా ముక్కలు ముక్కలు చాలా బాగా అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఎట్లయితుందో. చూడండి, ఇక ఉడికిపోయింది కదా, ఇక చాలా బాగా అయింది చూడండి. ఇక పీసులు ఎంత బాగా వచ్చిందో. ఇంతేనండి. ఇప్పుడు రైస్కి వేసుకొని తిని చూస్తాను నేను. అయిపోయింది, స్టవ్ కట్ చేస్తున్నా. చూడండి ఎంత బాగా అయిందో. కర్రీ వేసుకొని అన్నంకి తింటాను నేను. ఇట్లా ముక్కలు ముక్కలుగా మటన్ ముక్కల్లాగా. తిని చూసి చూడండి, నేను దించుతున్నా. చాలా సూపర్ అయింది. మీరు కూడా తినండి. ఎంత బాగుంది. ఇక పీసులు ముక్క ఇది. ఈ పీసులు ఏంటంటే పన్నీరు లాగా ఉన్నది. రైస్కి బాగుంది, చపాతీకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి భవానికి ఎలా కామెంట్స్ పెట్టండి. మళ్ళీ ఒక వెరైటీగా రేపు కలుద్దాం. బాయ్. ఇట్లా ఈ పీసులు కూడా లాస్ట్ ఇట్లా కట్ చేసుకుందాం. ఇట్లా 4 పీసులు బాగా వచ్చింది పీసులు. ఇంత బాగా వచ్చినాయి పీసులన్నీ ఇట్లా తీసేసుకుందాం.